అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానాకాలం సీజన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. సో వానాకాలం రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో అందులో మనకు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఈ యొక్క గుడ్ న్యూస్‌లో మనకు ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా మనం క్లారిటీగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకి రూ. 15,000 ఇస్తామని చెప్పి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులకు సంబంధించి వానాకాలం సీజన్‌కు సంబంధించిన తొలి విడత డబ్బులు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికైతే వినతులు సమర్పిస్తూ ఉన్నారు రైతులందరూ. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఎవరికైతే ఇంకా ఖాతాల్లోకి క్రెడిట్ అనేది కాలేదో అటువంటి వారందరి లిస్ట్‌ని కూడా ఫైనలైజ్ చేస్తున్నారన్నమాట. సో మనకు రూ. 2,00,000 వరకు నేరుగా రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు. సో అందులో మనకు ఫైనలైజ్ చేసి ఇప్పుడు చూస్తే సో మనకు రూ. 1,00,000 ఉన్నటువంటి వారందరికీ కూడా తొలుత రుణాలు మాఫీ అయినాయి. సో తర్వాత 1,50,000 నుంచి 2,00,000 లోపు ఉన్నటువంటి ఆ యొక్క రుణ వ్యవస్థదారులు ఎవరైతే ఉన్నారో, రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రుణమాఫీ అనేది కాలేదు. సో ఎందుకు కాలేదు అనంటే కొన్ని రకాల రీజన్స్ అయితే గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. సో వాటిలో మనకు ప్రధానంగా చూసుకుంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ రుణమాఫీ డబ్బులనేది పడకుండా ఉండడానికి రేషన్ కార్డ్ అయితే లేదనమాట. సో రేషన్ కార్డు లేని కారణంగా చాలామందికి ఈ యొక్క రుణమాఫీ డబ్బులనేది పడడం లేదు. ఒకటి. సో ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులతో పాటుగా అంటే రేషన్ కార్డ్ లేదు కాబట్టి. సో దాంతో పాటుగా మనకు మరొక అప్డేట్ ఏంటంటే ఈ యొక్క కుటుంబాల్లో చాలామంది అంటే మనకు ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకొని సో ఎవరికైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక యూనిట్‌గా ఒక రేషన్ కార్డ్ ఉన్నటువంటి వారందరిని తీసుకొని సో ఎవరికైతే రేషన్ కార్డ్ లేకుండా ఉంటాయో వాళ్ళకైతే ఇవ్వడం లేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏందంటే ఒక కుటుంబంలో ఒక ఇద్దరు గాని లేదంటే ముగ్గురు గాని రైతులుంటే ఆ ఇద్దరు ముగ్గురు రైతుల్లో ఒకవేళ ఒక్కొక్క రైతు రూ. 1,00,000 లెక్కన ఇంకొక రైతు 2,00,000 లెక్కన ఉంటే వాళ్ళకి రుణమాఫీ వర్తించట్లేదు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో టోటల్‌గా ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి రైతులందరూ కలిపి 2,00,000 అయితే రుణం తీసుకోవాలి. ఎక్కువ తీసుకోమంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని బ్యాంకర్‌లకి ఇవ్వాలి. సో బ్యాంకర్‌లకి చెల్లించేస్తే సో అప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకు కూడా రూ. 2,00,000 అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో టోటల్‌గా బడ్జెట్ వచ్చేసి 31,000 కోట్లు. అందులో మనకు ఈ యొక్క కేవలం 20,000 కోట్ల వరకే రిలీజ్ చేశారు. రిమైనింగ్ ఉన్నటువంటి మనకు ఈ యొక్క 1.5 నుంచి రూ. 2,00,000 లోపు సో మనకు ఒక్క రూపాయి కూడా క్రెడిట్ కాలేదు. వాళ్ళందరికి కూడా మనకు బడ్జెట్ లేమి కారణంగా మెయిన్ రీజన్‌తో మనకు డబ్బులనేది వేయలేదన్నమాట. సో ఈ డబ్బులొచ్చేసి మనకు ఈ నెలాఖరికంతా కూడా వేసేస్తామని చెప్తున్నారు. సో అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి వానాకాలం సీజన్‌కి సంబంధించిన తొలి విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే కొన్ని కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టిందండి. సో ఆ యొక్క రూల్స్ అన్ని మనకు పూర్తి వివరాలు చూసుకుంటే సో గతంలో మనకు రైతు బంధు పథకం కింద ఆహ్, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాల వరకు కూడా రైతు బంధు డబ్బులైతే ఇచ్చారన్నమాట. సో అయితే ఇప్పుడొచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో గతంలో మాదిరిగా కాకుండా కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి అంటే 7 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో అట్లాగే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులైతే ఇస్తాము. సో ఎక్కువ భూమి గనక మీకుంటే ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికైతే మనకు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ సర్వేలో కూడా చేశారనమాట. సో అందులో కూడా గతంలో మాదిరిగా కాకుండా మనకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తేనే సో మీరు ఏదైతే పంటేస్తారో పంట అనేది మీరు మీ యొక్క భూమికి పంట వేస్తే మాత్రమే డబ్బులొస్తాయి గానీ, మీరు వ్యవసాయేతర పనులకు గనుక వాడితే అంటే కొంతమంది కోళ్ల ఫారాలని, గొర్రెలు, గుడ్లు సాకుకోవడం గానీ, సో ఇట్లాంటిగన్నా మీరు చేసుకుంటే మాత్రం మీకు డబ్బులైతే రావు గానీ, ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుంది గానీ, మీరు అర్హులు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయం చేసిన వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో మనకు ప్రస్తుతానికి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు.
వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. దాని ద్వారా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను వచ్చే నెల మొదటి వారంలో అయితే విడుదల చేస్తారనమాట. సో, ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా మీ యొక్క అర్హతనైతే చెక్ చేసుకోండి. అర్హుల లిస్ట్‌లో పేరుంటే మాత్రమే వాళ్ళకి డబ్బులొస్తాయి. లేకపోతే రావు. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.